Hi friends, welcome to my YouTube channel. Today I am going to discuss about palindrome number logic. Same time, execute the palindrome program by using C. Okay. So what is a palindrome? The palindrome is nothing but is a concept. So here మనకు ఒక నెంబర్ తీసుకుంటే ఏదైనా ఒక నెంబర్ కానీ ఒక స్ట్రింగ్ కానీ తీసుకుంటే దాన్ని మనం రివర్స్ చేసినప్పుడు కూడా మనకు సేమ్ ఉన్నాయి అనుకోండి దాన్ని ఏమంటారంటే palindrome అంటారు. సో palindrome ని రీడ్ చేసినప్పుడు రీడ్స్ సేమ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. సో ముందు నుంచి కానీ అండ్ వెనక నుంచి కానీ రెండు ఉన్నాయి అనుకోండి దాన్ని ఏమంటారు palindrome అంటారు. సో ఇప్పుడు నేను ఒక నెంబర్ ఇస్తాను చూడండి 1 to 1 ఎగ్జాంపుల్ 1 to 1 ఇద్దాం 1 to 1 చూడండి ఇక్కడ 1 to 1 సో ముందు నుంచి రీడ్ చేస్తాను ఏముంది ఫస్ట్ 1 తర్వాత ఏముంది 2 తర్వాత ఏముంది 1 సో 1 to 1 సో మీరు వెనక నుంచి రీడ్ చేసిన ఏముంది దిస్ ఇస్ బ్యాక్వర్డ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి ఫార్వర్డ్ సో ఫార్వర్డ్ లో అయినా బ్యాక్వర్డ్ లో రెండు సేమ్ ఉన్నాయి అనుకోండి బోత్ ఆర్ సేమ్ అనుకోండి ఇట్స్ కాల్డ్ as palindrome సో సిమిలర్ గా వేరే నెంబర్ సపోజ్ 1 3 3 1 సో దిస్ ఆల్ సేమ్ రేట్ రీడ్ నెంబర్స్ ఫార్వర్డ్ 1 3 3 1 సేమ్ రివర్స్ ఆల్ సేమ్ రేట్ అలా అనమాట ఓకేనా దీన్ని ఏమంటారంటే palindrome అంటారు సో అలానే మనం స్ట్రింగ్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట స్ట్రింగ్ కూడా మనకి నచ్చినట్టుగా ఏదైనా ఎగ్జాంపుల్ సో ఇప్పుడు మేడం తీసుకున్నాం అనుకోండి మేడం చూడండి మేడం ఏముంది రీడింగ్ ద క్యారెక్టర్స్ ఎం ఉంది తర్వాత ఏం ఏ డి ఏఎం ఇది ఫార్వర్డ్ సో మీరు బ్యాక్వర్డ్ రీడ్ చేసినా కూడా ఏమొస్తుంది సేమ్ ఎం ఏ డి ఏఎం రెండు సేమే అందుకని ఇది ఏమని palindrome అవుతుంది అనమాట సో అలానే మేడం కాకుండా మీరు ఇంకేమని తీసుకోవచ్చు అంటే మీరు ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు సపోజ్ నేను వేరే తీసుకున్నా సపోజ్ క్యాట్ ఇట్ ఈస్ నాట్ ఎ palindrome సో మీరు రీడ్ చేసిన ఏమొస్తుంది సిఏటి బ్యాక్వర్డ్ చేస్తే టిఏసి సో బోత్ ఆర్ నాట్ సేమ్ ఇట్ ఈస్ నాట్ ఏ palindrome కాదనమాట ఇది ఓకేనా ఇది ఇస్ లాజిక్ అన్నమాట సో ముందు నుంచి రీడ్ చేసిన వెనక నుంచి రీడ్ చేసిన రెండు ఎలా ఉండాలి సేమ్ ఉండాలి అలాంటి నెంబర్స్ ఏమంటారు palindrome సో రివర్స్ ద నెంబర్ అండ్ కంపేర్ ద ఒరిజినల్ ఓకే రివర్స్ చేయండి అండ్ ఒరిజినల్ నెంబర్ కంపేర్ చేయండి అది palindrome అవుతుంది సో మనం ఇప్పుడు palindrome ప్రోగ్రామ్ చూద్దాము లాజిక్ కోడ్ రాద్దాము సో సి యూజ్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ సో నేను న్యూ కంపైల్ ఓపెన్ చేస్తున్నాను సేమ్ ఇది ప్రీవియస్ ప్రోగ్రామ్ రైట్ చూడండి ఫస్ట్ ఏం తీసుకున్నాం మనము ఒక నెంబర్ తీసుకుందాం ఏదైనా నెంబర్ తీసుకోండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెంబర్ ఇది ఒక నెంబర్ అది యూజర్ విషయం అనమాట యూజర్ కి నచ్చింది తీసుకుంటాడు సో దాన్ని మనం ఏం చేస్తున్నాం ఒరిజినల్ లో సేవ్ చేసుకుందాం ఏం చెప్పాను ఒరిజినల్ లో రెండోది రివర్స్ రెండు సేమ్ ఉండాలి రివర్స్ నేను ఇనిషియల్ గా ఏం తీసుకోను కాబట్టి 0 తీసుకుంటున్నాను సో మనకి ఏమొస్తుందంటే ఎప్పుడైనా రివర్స్ చేయాలంటే ఏం కావాలి మనకి రివర్స్ లాజిక్ కావాలి రివర్స్ ఎలా తీసుకుంటాం మనం రివర్స్ చేయాలంటే ఇక్కడ చూడండి ఇప్పుడు ఒక నెంబర్ ఉంది సో నేను 1 to 1 అని చెప్పాను 1 to 1 ఎలా వస్తుంది చూడండి ఇది దిస్ ఈస్ కాల్డ్ యాజ్ 100 ప్లేస్ దిస్ ఈస్ నథింగ్ బట్ 10th ప్లేస్ దిస్ కాల్డ్ ఇన్ యూనిట్ ప్లేస్ అంతే కదా యూనిట్ ప్లేస్ ఇలా మనకి పర్టికులర్ గా మనకి ఈ పర్టికులర్ నెంబర్స్ కావాలనుకోండి సపరేట్ గా మనకి ఏం కావాలంటే డివిజన్ ఇంపార్టెంట్ ఏం ఇంపార్టెంట్ డివిజన్ సపోజ్ ఇప్పుడు ఒక నేను నెంబర్ తీసుకున్నా ఆ నెంబర్ ని నేను 10 తో డివైడ్ చేశా మనకి ఏమొస్తుంది రిమైండర్ వస్తుంది అంతేనా ఇప్పుడు 121 ని నేను ఏం చేశాను 10 తో డివైడ్ చేసినప్పుడు ఏమొస్తుంది 10 12 ఎంత 120 సో రిమైండర్ ఏమొస్తుంది 1 సో దీన్ని మనం 1 ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోర్ చేసుకోవాలి అంతేనా స్టోర్ చేసుకుంటే ఏం చేస్తాం ఈ 1 ముందు పెట్టుకోవాలి అంతే కదా ఫస్ట్ 1 తర్వాత ఏం చేస్తాం సో సెకండ్ ఆపరేషన్ లో ఇప్పుడు నాకు 2 రావాలి 1 ఈజ్ ఓవర్ రివర్స్ చేసినప్పుడు నెక్స్ట్ ఏం రావాలి 2 రావాలి 2 రావాలంటే ఏం చేయాలి సో ఏదైతే మనం డివైడ్ చేసామో ఫస్ట్ అయిపోయిందో దాన్ని మళ్ళీ ఏం చేయాలి అగైన్ 10 తో డివైడ్ చేయాలి చూడండి 10 1 జార్ ఎంత 10 మిగిలిపోయింది ఎంత 2 రిమైండర్ సరిపోయిందిగా దీన్ని మళ్ళీ స్టోర్ చేయాలి 2 సో 1 2 సో నెక్స్ట్ ఎంత 1 తీసుకుందాం సో 10 1 తీసుకుందాం సో ఏం చేస్తే ఎంత వస్తుంది సేమ్ మనకు 1 తో డివైడ్ చేసాం అనుకోండి 1 మాత్రమే వస్తుంది సో ఇలా 1 to 1 తీసుకొని ఈ నెంబర్స్ ఏం చేయాలి ఒక నెంబర్ లో స్టోర్ చేయాలి రివర్స్ లో స్టోర్ చేస్తున్నాం రివర్స్ లో
ఫస్ట్ 1 స్టోర్ చేస్తున్నాను రివర్స్ లో, తర్వాత 2, తర్వాత 1. ఇలా మనం స్టోర్ చేయాలి అంటే మనకి రివర్స్ నెంబర్ తీసుకోవాలి, అందుకని రివర్స్ వాల్యూ తీసుకున్నా. సో మనకి రిమైండర్ తీసుకోవాలి, రిమైండర్. సో రిమైండర్ విల్ గెట్ దట్. రిమైండర్ ఎందుకు వస్తుందంటే నెక్స్ట్ డిజిట్ కోసం అన్నమాట. ఓకేనా? ప్రింట్ ఎఫ్ చేస్తున్నాను, ప్రింట్ ఎఫ్ సంథింగ్ ఎంటర్ నెంబర్ చేస్తున్నాను. ఏదో నెంబర్ ఎంటర్ చేయండి, తర్వాత స్కాన్ఎఫ్ చేయండి. స్కాన్ఎఫ్ అంటే ఏంటి? ఆస్కింగ్ ఫ్రమ్ యూజర్ అనమాట. నీకు నచ్చిన వాల్యూ ఇవ్వాలి కదా, నీకు నచ్చిన వాల్యూ నువ్వు ఎంటర్ చేస్తావు. ఆ నెంబరు పాలెండ్రోమా కాదా అని చెప్పిద్ది అంతే. నెంబర్ ఓకే, ఫైన్. తర్వాత ఏం చేద్దాము, మనం ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తామంటే ఒరిజినల్ నెంబర్ సేవ్ చేద్దాం. మనం ఎంటర్ చేసిన నెంబర్ ఏం చేస్తున్నాం, ఒరిజినల్ లో స్టోర్ చేస్తున్నాం. అంటే మనకు ఇచ్చిన నెంబర్ యూజర్ ఏదైతే ఇస్తారో దాని ఒరిజినల్ వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాం అన్నమాట. స్టోర్ ఒరిజినల్ నెంబర్. ఓకేనా? స్టోర్ ఒరిజినల్. తర్వాత ఏం చేస్తాము, ఒరిజినల్ స్టోర్ చేసిన తర్వాత సో మనం చెక్ చేయాలి. అసలు నెంబర్ అనేది లేదనుకోండి, అది జీరో అనుకోండి, మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో మోర్ దెన్ 1 డిజిట్ కన్నా ఎక్కువ ఉంటేనే కదా మనం చెక్ చేయాల్సింది. అందుకని ఎప్పుడు కూడా ఆ నెంబర్ అనేది నాట్ ఈక్వల్ టు 0 ఉంటేనే, ట్రూ అయితేనే మనము ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఏం చేయాలి చెప్పాను కదా, ఫస్ట్ ఏం చేయాలంటే డిజిట్ ని ఫైండ్ అవుట్ చేయాలి, అంటే రిమైండర్స్ ని ఫైండ్ చేయాలి. రిమైండ్ ఫైండ్ చేయాలంటే నెంబర్ తీసుకుని దానికి ఏం చేయాలి, మోడ్లెస్ 10 చేస్తే మనకి ఏమొస్తుందంటే రిమైండర్ వస్తుంది, అంటే లాస్ట్ డిజిట్ వస్తుంది. తర్వాత దీన్ని ఏం చేయాలి, రివర్స్ లో స్టోర్ చేస్తున్నా. రివర్స్ లో స్టోర్ చేస్తున్నా. ఎలా స్టోర్ చేస్తామంటే రివర్స్ ఆల్రెడీ మనకి ఇనిషియల్ గా ఎంత తీసుకున్నాము, 0 తీసుకున్నాం కదా, 0 ఇంటూ 10 అంటే ఎంత, 0 అవుతుంది. ప్లస్ రిమైండర్, ప్లస్ ఎంత, రిమైండర్. రిమైండర్ ఎంత వస్తుంది మనకి, మనం ఎంతైతే డివిజన్ చేసిన తర్వాత రిమైండర్ మిగులుతుంది ఎవ్రీ టైమ్, ఆ రిమైండర్ ని మనం యాడ్ చేయాలి. ఓకే, యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, మరి అగైన్ డూ ద సేమ్ ప్రాసెస్ రైట్. మనకు కోఎఫిషియెంట్స్ కావాలి కదా, డూ ద సేమ్ ప్రాసెస్. నమ్ ఈక్వల్ టు కోఎఫిషియెంట్ కాబట్టి డివిజన్ చేస్తున్నాను, 10 తో డివైడ్ చేస్తాను. సో మీరు గుర్తుంచుకోవాల్సిన ఇక్కడ ఒకటి అనమాట. సో ఏం చేస్తున్నాము, నెక్స్ట్ డిజిట్ కోసం ఏమో రిమైండర్ కోసం రివర్స్ స్టోర్ చేయాలి కాబట్టి లాస్ట్ డిజిట్ కోసం ఏం చేస్తున్నాం మనము, మోడల్స్ అప్లై చేయాలి. వచ్చిన దాన్ని ఏం చేయాలి, 10 తో మల్టిప్లై చేసి రివర్స్ స్ట్రింగ్ లో మల్టిప్లై చేసి రిమైండర్ ని యాడ్ చేయాలి. ఒకవేళ నెక్స్ట్ ఆపరేషన్ కావాలంటే సేమ్ దిస్ కెన్ డూ అప్ టు వాల్యూ 0 ఎంత వరకు చేయాలి కదా. తర్వాత ఏం చేస్తాం, లాస్ట్ లో రెండు కంపేర్ చేయాలి. ఏం కంపేర్ చేస్తున్నాం, ఇఫ్ మనం ఏదైతే ఎంటర్ చేస్తాం ఆ నెంబర్ మనకి ఆల్రెడీ మొత్తం చేసి రివర్స్ నెంబర్కి రెండింటిని ఏం చేయాలి, కంపేర్ చేయాలి. రివర్స్డ్ కంపేర్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది, ఒకవేళ రెండు సేమ్ అనుకోండి, ప్రింట్ఎఫ్ ఎంటర్ నెంబర్ ఏమని చెప్తాం. సో మీరు ఏదైతే ఎంటర్ చేశారో ఆ నెంబర్ ఏమని చెప్తారు, %d అని ఇవ్వండి, ఈస్ పాలెండ్రోమ్. ఓకేనా, పాలెండ్రోమ్ కామా ఒరిజినల్. ఒరిజినల్ నెంబర్ ఈస్ పాలెండ్రోమ్ అని ప్రింట్ ఇస్తుంది. లేదంటే ఏం చేస్తే ఎల్స్ కండిషన్ అంటే ఎల్స్ ఈజ్ నాట్ రోమ్ రైట్. సో ఏం చేస్తాం, ప్రింట్ఎఫ్ ఎంటర్ చేసిన నెంబర్ ఈస్ నాట్ పాలెండ్రోమ్. ఓకేనా, ఇలా మనకి పాలెండ్రోమ్ కండిషన్ చేస్తాం అన్నమాట. ఒరిజినల్ చెక్ చేస్తాం. తర్వాత చూడండి, సో చెక్ చేసిన తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము, పాలెండ్రోమ్ చేసాం కదా, ఇఫ్ ఎల్స్ తర్వాత రిటర్న్ చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా ఇక్కడ ఎప్పుడైతే మనం ఫంక్షన్ అనేది ఇంత స్టార్ట్ అయిందంటే లాస్ట్ లో మనం రిటర్న్ చేస్తాము, రిటర్న్ 0 చేయండి. సో దీన్ని మనము రన్ చేస్తున్నాను, డిస్ప్లే అవుతుంది, ఎంటర్ నెంబర్ అడుగుతుంది. సో 141 ఎంటర్, ఎస్ పాలెండ్రోమ్ కరెక్టే. సో మళ్ళీ రన్ చేస్తున్నాం సెకండ్ టైం. సో 143 ఈ పాలెండ్రోమా కాదు కదా, ఇస్ నాట్ పాలెండ్రోమ్, డెఫినెట్లీ నాట్ పాలెండ్రోమ్. రివర్స్ చేసినప్పుడు సో సింపుల్ గా మనము ఏం నేర్చుకున్నామంటే, టేక్ నెంబర్ తీసుకున్నాము, ఒక నెంబర్ తీసుకున్నాము, సపోజ్ 143 నెంబర్ తీసుకున్నాము, ఇస్ నాట్ పాలెండ్రోమ్. ఎలా చెక్ చేస్తాము, ఫస్ట్ మనకి రిమైండర్ కావాలి. ఏం కావాలి, రిమైండర్ కావాలి. రిమైండర్ కావాలంటే ఏం చేయాలి, 143ని 10 తో చేసుకుంటే మనకి ఏమొస్తుంది, 14 10s are ఎంత, 140, మిగిలిపోయిందంత 3. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ రివర్స్ ఫస్ట్ డిజిట్. దీన్ని మనం స్టోర్ చేస్తాం, అంతేనా. సో దీన్ని మనం స్టోర్ చేయాలంటే మనం దీని రిమైండర్ కదా అనేది, రిమైండర్ ఈక్వల్ టు ఏం రాస్తాము, ఇనిషియల్ గా ఏం చేస్తామంటే రివర్స్ తీసుకొని, అది రివర్స్ డిజిటే కదా, రివర్స్ తీసుకొని రివర్స్ ఏం చేస్తాం, వచ్చిన రిమైండర్ రిమైండర్. ఓకే,
ఏం చేస్తాం, రివర్స్డ్ ఏవైతే ఇచ్చామో రివర్స్డ్ ఇనిషియల్గా ఎంత ఇస్తాం ఇంటూ 10 ప్లస్ రిమైండర్. ఇప్పుడు చెప్పండి. సో రివర్స్ ఎంత, 0 తీసుకున్నాము ఇంటూ 10 ప్లస్ ఎంత రిమైండర్ 3. 0 ఇంటూ 10 ఎంత, 0 ప్లస్ 3 ఎంత 3. రివర్స్ ఎవరున్నారు, ఫస్ట్ డిజిట్ ఇస్ ఎంత 3, ఇట్స్ నథింగ్ బట్ 3. ఇది ఫస్ట్. తర్వాత ఏమవ్వాలి, అగైన్ నెక్స్ట్ మనకి ఏం రావాలి, మళ్ళీ 4 రావాలి, తర్వాత 1 రావాలి. మళ్ళీ ఏం చేస్తే 4 రావాలంటే టేక్ సెకండ్ నెంబర్ 14, నెక్స్ట్ నెంబర్ కదా 143, మీకు ఇదే కదా. సో ఒక డిజిట్ ఆల్రెడీ పోయిన తర్వాత మిగిలిపోయింది ఏంటి 14. 14 లో మళ్ళీ ఏం చేస్తాం, 14 రావాలంటే 143ని మళ్ళీ మీరు 10 బెట్ చేస్తే ఏమొస్తుంది, 14 ఈస్ కోఫిషియంట్ కదా, 143 రిమైండర్ 3, 14 ఈస్ కోఫిషియంట్. ఇది మనకి థర్డ్ ఫంక్షన్, థర్డ్ ఆపరేషన్ అన్నమాట. దీని మస్ట్ స్టోర్ చేసి నెక్స్ట్ డిజిట్ లో మళ్ళీ చేయాలంటే 14 తీసుకుంటాము వచ్చిన కోఫిషియంట్, మళ్ళీ 10తో ఏం చేస్తాము, రిమైండర్ డివైడ్ చేయగానే 1 10 ఎంత 10, 4 ఇస్ రిమైండర్. ఈ 4 తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ, సో రివర్స్ నెంబర్ ఆల్రెడీ 3 ఉంది కదా, 3 ఇంటూ 10 ప్లస్ రిమైండర్ ఎంత 4, అంటే ఎంత అవుతుంది ఇది 34. సో రివర్స్ నెంబర్ ఏమవుతుంది, మీరు చేసిన 34 అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేస్తాం, 34 అలా ఉంచగలని. సో దీని మళ్ళీ నెక్స్ట్ నెంబర్ కావాలి, నెక్స్ట్ నెంబర్ కావాలంటే ఏంటి 1. సో 1తో ఏం చేస్తాం, 14 మనము 10తో డివైడ్ చేసినప్పుడు 10 1 0 ఎంత 10, సో రిమైండర్ ఇస్ 4. సో 1 కదా, ఇది 1 తీసుకుంటాం అంతేనా. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత థర్డ్ ప్రాసెస్ 1ని 10 బెట్ రిమైండ్ చేస్తాం, ఎంత వస్తుంది మనకి 1 వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తాము, సో 34 ఇంటూ 10 రివర్స్ నెంబర్లో 34 ఇంటూ 10 ప్లస్ 1 ఎంత 341, అదే కదా 141 రివర్స్. సో అగైన్ 10ని 1ని మీరు 10తో డివైడ్ చేసి కోఎఫిషియంట్ ఎంత అవుతుంది 0 కదా, 0 అవుతుందంటే ఏం చేయాలి, నెక్స్ట్ నెంబర్ 0 అయిపోతుంది, ఇమీడియట్ గా వైల్ లూప్ ఏమవుతుంది స్టాప్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద లాజిక్ ఆఫ్ పాలిండ్రోమ్. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్